చేగుంట మండలం చందైపేట గ్రామంలో శనివారం చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, సర్పంచ్ తాలూకా మహేశ్వరి సాయిబాబా ఆధ్వర్యంలో గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ ఎస్సీలకు కులం పేరుతో దూషించిన, గుడిలోకి రాకుండా అడ్డుపడిన వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం తరపున 50,000 రూపాయల నగదు, విదేశీ చదువుల కోసం 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఆర్ఐ సుజాత, ఉప సర్పంచ్ నగేష్ గుప్తా, మండల సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి కృష్ణ, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ రత్నకుమారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ ముజామిల్, వార్డు సభ్యులు మధు, మహేష్, మహిళలు, గ్రామ ప్రజలు, స్వామిగౌడ్, సిద్ధిరాములు, బాబు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. చందాయపేట గ్రామం చేగుంట మండల పరిధిలో పౌర హక్కుల దినం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి ఈ పౌర హక్కుల చట్టం 1955 ప్రకారం, అదేవిధంగా భారత రాజ్యాంగంలో పౌరులకు, ముఖ్యంగా అణగారిన వర్గాలకి రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కుల గురించి అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఆ హక్కుల పొందడంలో వాళ్ళకి ఏమైనా ఆలస్యం కానీ, ఏమైనా సమస్యలు కానీ ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమస్యలు ఎటువంటివి అనేది తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే మార్గంలో మరి ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. మా సిబ్బంది కూడా ఇక్కడ ప్రజలు ఏమైనా సమస్యలు కనుక ఉంటే అవన్నీ కూడా నోట్ చేసుకొని సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఎక్కేటటువంటి పనిలో ఉన్నాము. ఇలా ఈ రకంగా ప్రతి నెల ఏదో గ్రామంలో పౌర హక్కుల దినం అనేది ప్రతి నెల నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మండల సిబ్బంది ఆర్ఐ, అదేవిధంగా మన డిపిఓ, అదేవిధంగా గ్రామ నివాసితులందరికీ కూడా శుభాకాంక్షలు. కార్యక్రమం అనేది పౌర హక్కుల దినం. పౌర హక్కుల చట్టం 1955లో మరి అందులో పొందుపరచబడినటువంటి హక్కుల గురించి తెలియజేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పౌర హక్కుల దినం అంటే ఒక్కరోజే అది కాదు, ప్రతి నెల మనకు పైన ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ప్రతి నెల ప్రతి ఏదో గ్రామంలో ఈ పౌర హక్కుల దినం గురించి కార్యక్రమం జరపాలనేది మనకు ఉన్నటువంటి ప్రొసీడింగ్. అంటే ఒక్కొక్క గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. పౌరులకి రాజ్యాంగం ద్వారా, భారత రాజ్యాంగం ద్వారా, మరీ ముఖ్యంగా 1955 పౌర హక్కుల చట్టంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏంటి, ఆ హక్కులు వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుతున్నాయా లేదా, ఆ హక్కుల పొందు క్రమంలో భాగంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాళ్ళ ఇబ్బందులు ఎదురైతే ఆ ఇబ్బందులు ఏంటివి మీరు మాకు తెలియపరిస్తే వాటిని సాల్వ్ చేసే కార్యక్రమం, వాటిని సొల్యూషన్ ఇచ్చే కార్యక్రమం. సివిల్ రైట్స్ యాక్ట్ కూడా ఉన్నది, సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1955 అంటారు. కావున మనం ఎటువంటి ఎస్సీ వర్గాలపైన మనం అనుకోని చేయడం వలన మనకి 6 నెలల నుంచి 7 సంవత్సరాల కావున ఇవన్నీ మనము మనసుకొని ఇటువంటి సంఘటన